హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి దోశ పైనకి ఆలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో అందుకోసం ఫస్ట్ కుక్కర్లో ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని సగంకి కట్ చేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ వచ్చేలోపు ఉడకపెట్టేసుకోండి. సో కుక్కర్లోనే ఉడకబెట్టుకోండి, ఫుల్ మెత్తగా ఉడికిపోతుంది. మనం నార్మల్గా వాటర్ పోసి ఉడకబెట్టేస్తే గట్టి గట్టిగా అలానే ఉంటుంది. సో కుక్కర్లో వేసామనుకోండి మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అందులోనికి సరిపడినంత అల్లము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను నేను. ఈలోపు ఆలుగడ్డలు మొత్తం ఉడికిపోయాయి. అందులోనికి ఆలుగడ్డ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను. సో కుక్కర్లో ఉడికించడం వల్ల ఫుల్ మెత్తగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే మీరు ఒకసారి ఉడకబెట్టి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో నేనైతే పర్ఫెక్ట్గా కుక్కర్లో 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఆలుగడ్డ మీది పీల్ మొత్తం తీసేసాను. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని బౌల్ పెట్టుకొని అందులోనికి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, సో ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ పోసు దినుసులండి. ఇందులో అన్నీ మిక్స్ చేసి వేసేసుకుంటున్నాను. ఆవాల, జీలకర్ర, పప్పు, ఇంకా నార్మల్గా ఎండుమిర్చి, ఇవి మొత్తం వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 2 మినిట్స్ పోసు దినుసులు అన్నిటినీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ వేసేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ మొత్తం మగ్గనించుకోవాలి. ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాక అందులోనికి సరిపడినంత పసుపు వేసేసుకోవాలి. సో పసుపు వేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు ఆనియన్స్ కూడా ఇంకా ఫుల్గా మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. మనం మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకున్న పచ్చికారం సరిపడినంత వేసేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ అలా పచ్చికారాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ పచ్చికారం మొత్తం ఫ్రై అయిపోయింది. లాస్ట్గా ధనియా పౌడర్ వేసేసుకొని మనం ఉడకపెట్టేసుకున్న ఆలు ఉంది కదండి, అది మొత్తము ఇలా మొత్తం మెత్తగా చేసేసి ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా పొయ్యి పైన పెట్టేసి దించామంటే దోశ పైనకి సింపుల్గా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, మీరు ట్రై చేయండి. అంత బాగా కుదిరింది ఆలు కర్రీ. సో నా స్టైల్ సింపుల్గా దోశ పైనకి ఆలు కర్రీ అయితే చేశానండి. ఇది చపాతీలోనికి కూడా బాగుంటుంది, సో దోశలోనికి ఇంకా బాగుంటుంది.